ఖమ్మం జిల్లా కేంద్రంలోని వైఎస్ఆర్ కాలనీలో అర్ధరాత్రి ముసుగు దొంగలు హల్చల్ చేశారు. దసరా పండుగకు సొంత గ్రామాలకు వెళ్లిన వారి ఇళ్లను టార్గెట్ చేశారు దుండగులు. 8 మంది దొంగలు ఒంటిపై దుప్పట్లు కప్పుకుని చోరీ చేశారు. విలువైన బంగారు, వెండి ఆభరణాలు, నగదు ఎత్తికెళ్లారు. గమనించిన స్థానికులు కేకలు వేయడంతో దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. చోరీ దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఇటీవల ఇదే ప్రాంతంలో బైక్ చోరీ జరిగిందన్నారు స్థానికులు. ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు గస్తీ పెంచాలని డిమాండ్ చేశారు. దొంగతనం జరిగిందండి. దీనికి ఇప్పటివరకు ఎవరు రెస్పాన్స్ కాలేదు. దగ్గరగా 7-8 ఇళ్లలో దొంగతనం జరిగినాయి. చివరి కానిస్టేబుల్ గారి ఇంట్లో కూడా దొంగతనం జరిగింది. ఎవరు రెస్పాన్స్ కాలేదు. ఏ కానిస్టేబుల్ రాలేదు, ఎవరు రాలేదు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి. దీనికి ప్రొటెక్షన్ ఏమని చెప్పి ఇంతకుముందు సీఏ గారు కూడా చెప్పడం జరిగింది. ఇది పెట్రోలియం పంపమని చెప్పి. దానికి మాకు స్ట్రెంత్ సరిపోవట్లేమని చెప్పి సార్ కూడా సీఏ గారు కూడా పంపలేదు. చెప్పాము, 2 సార్లు చెప్పాము. కార్డ్స్ నుంచి పెట్టమని చెప్పాము. పెట్రోలియం పంపని సార్ కూడా చెప్పాము సార్కి స్టేషన్లో. కానీ మా ఎవరు పట్టించుకోలేదు మమ్మల్ని. వాటికి కూడా కొద్దిగా చేయాల్సింది కోరుతాం. 5-6 ఇళ్లలో చోరీ జరిగింది. పైసలు పోయినాయి కొన్ని ఇళ్లలో వెండి మొలతాలు పోయినాయి, బంగారం పోయింది. షాపులలో కొన్ని సామాన్లు, చిల్ల సామాన్లు కూడా పోయినాయి. మిగతా చాలా చిల్ల వస్తువులు చాలా పోయినాయండి. వాటి గురించి రికవరీ చేసి ఇప్పించగలిగే చాలా. ఇక్కడ మా ఇంటి దగ్గరలోనే అబ్రహం అని వాళ్ళ ఇంట్లో క్యాష్ పోయినాయండి. 10-15 దాకా క్యాష్ పోయినాయి. వాళ్ళ ఇంట్లో సర్టిఫికేట్లు ఉన్నాయి. 10th క్లాస్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లు ఉన్నాయి. పాపం చదువుకున్న బాబు ఆ సర్టిఫికేట్లో తీసుకెళ్లారు. వాటిని కూడా రికవరీ చేయాల్సిందిగా కోరుతున్నామండి. చాలా ఇక్కడ బతికేదంతా పేదవాళ్ళే బతుకుతున్నారు. పేదవాళ్ళ ఇంట్లోనే దొంగతనం చేశారంటే ఇంకా ఉన్నోళ్ళకి పరిస్థితి ఏందో అర్థం కావట్లేదు. దీన్ని కొద్దిగా చర్య తీసుకొని కొద్దిగా మా ఎందు దయ ఉంచి మాకు పెట్రోలియం పంపించి సహకరించగలని కోరుతున్నామండి. ఇట్లా నైట్ దొంగలు పడ్డారు 2:30 అప్పుడు. లేదు చూసేసరికి ఒకళ్ళు మొత్తల కాడ ఉన్నారు, ఒకళ్ళు తలాపు కాడ ఉన్నారు. పక్కకు చూస్తే మా ఆయన వీళ్ళెవరని ఇక గట్టిగా బావ ఎవరు వచ్చారనేసరికి ఇక బావ గట్టిగా ఆగండ్రా అని గట్టిగా మొత్తుకోగానే వాళ్ళ వెనక ఊరికేసరికి వాళ్ళకి ఇక్కడ దుప్పట కప్పుకొని వచ్చారు. కప్పుకొని రాడు అది చిక్కేసరికి దాన్ని వదిలేసి వెళ్ళిపోయారు వాళ్ళు.